బాధితులు. ఎన్నికల అనంతరం రాష్ట్రంలో భయానక పరిస్థితులు, వైఎస్ఆర్సీపీ మద్దతుదారులపై యథేచ్ఛగా దాడులు, గ్రామాలు వేడకుంటే చంపేస్తామంటూ హెచ్చరికలు, ఆస్తుల ధ్వంసం, మహిళలు పిల్లల్ని హింసిస్తున్నారు, పోలీసుల నిర్లిప్తతతో అసాంఘిక శక్తులు పెట్టిరేగుతున్నాయి, సాక్ష్యాధారాలతో ఈమెయిల్ ద్వారా సీజీఐకి ఫిర్యాదు, సుమోటో ప్రజాప్రయోజన వ్యాజ్యంగా సేకరించి విచారించాలంటూ అభ్యర్థన అంటూ ఒక వార్తని హైలైట్ చేశారు. ఇందులో సార్వత్రిక ఎన్నికల అనంతరం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు సానుభూతి పనులు, ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలపై రాజకీయ ప్రత్యర్థులు అసాంఘిక శక్తులు దాడులతో వ్యవస్థీకృత హింసకు పాల్పడుతుండటంపై బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గ్రామాలు ఆస్తులను వదిలేసి కట్టుబట్టలతో వెళ్లకుంటే హతమారుస్తామంటూ హెచ్చరిస్తున్నారని, ఆస్తులను ధ్వంసం చేస్తూ పిల్లలు మహిళలను సైతం హింసిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అసాంఘిక శక్తులు పెట్టిరేగిపోతున్నాయని విన్నవించారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా సాగుతున్న వ్యవస్థీకృత హింసను సుమోటోగా ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించి ప్రజల ప్రాణాలను ఆస్తుల్ని రక్షించాలని అభ్యర్థించారు. వ్యవస్థీకృత హింసకు సంబంధించి మీడియా కథనాలు, సోషల్ మీడియా వీడియోల సాక్ష్యాధారాలతో బాధితులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గురువారం ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలోని పాలనా యంత్రాంగంలో నెలకొన్న అస్థిర పరిస్థితులను ఆసరాగా చేసుకుని అసాంఘిక శక్తులు, వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు, సానుభూతి పరులు, పిల్లలు మహిళలపై వ్యవస్థీకృత హింసకు పాల్పడుతున్నాయి, ఆస్తులను ధ్వంసం చేస్తున్నాయి, పోలీసులు నిర్లిప్తంగా వ్యవహరించడంతో అసాంఘిక శక్తులు యథేచ్ఛగా విధ్వంసానికి పాల్పడుతున్నాయి. గత 24 గంటల హింసాత్మక సంఘటనలు భారీగా పెరిగాయి. సర్వోన్నత న్యాయస్థానం తక్షణమే స్పందించి చర్యలకు ఆదేశించుకుంటే వ్యవస్థీకృత హింస నుంచి బాధితులకు రక్షణ లభించదు. ఈ అంశాన్ని సుమోటో పిల్గా స్వీకరించి విచారించాలి, రాష్ట్ర ప్రజల ప్రాణాలు ఆస్తుల్ని కాపాడాలని వాళ్ళు కోరారన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే జోసా కౌన్సిలింగ్కి సర్వం సిద్ధం, 3న జేఈఈ అడ్వాన్స్డ్, 9న జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు, 10 నుంచి కౌన్సిలింగ్ ప్రక్రియ ఆరంభం, 17 వరకు మాక్ కౌన్సిలింగ్, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ఆప్షన్ల ఎంపిక, 5 రౌండ్లలో కౌన్సిలింగ్, జూలై 23 నాటికి ప్రక్రియ పూర్తి. ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, జీఎఫ్టీఐల్లో 57,152 సీట్లు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పిన్నెల్లికి మధ్యంతర బెయిల్ పొడిగింపు, వచ్చే వారం వరకు పొడిగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు, తదుపరి విచారణ ఈ నెల 13కి వాయిదా, రాత్రి 10-20 గంటలు కావడంతో విచారణ వాయిదా, ఉదయం నుంచి కేసులు వేచేసి అలసిపోయిన న్యాయమూర్తి, వాయిదాకు సమ్మతి తెలిపిన ఫిర్యాదు తరపు న్యాయవాదులు. 3 వేర్వేరు కేసుల్లో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మధ్యంతరం ముందస్తు బెయిల్ ఇస్తూ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు ఈ నెల 13వ తేదీ వరకు పొడిగించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ న్యాపతి విజయ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పిన్నెల్లి వ్యాజ్యాలను విచారించేందుకు తగినంత సమయం లేకపోవడం, అప్పటికే రాత్రి 10:30 గంటలు కావడంతో న్యాయమూర్తి తదుపరి విచారణ ఈ నెల 13వ తేదీకి వాయిదా వేశారు. ఈవీఎం ధ్వంసం కేసులో హైకోర్టు ఈ నెల 23న పిన్నెల్లికి మధ్యంతరం ముందస్తు బెయిల్ మంజూరు చేయగా, ఆ వెంటనే పోలీసులు ఆయనపై 2 హత్యాయత్నం కేసులతో సహా మొత్తం 3 కేసులు నమోదు చేశారు. కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనకుండా నమోదు చేసిన ఈ తప్పుడు కేసులపై పిన్నెల్లి మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు మధ్యంతరం ముందస్తు బెయిల్ కోరుతూ 3 అనుబంధ వ్యాజ్యాలు దాఖలు చేశారు. టీడీపీ నేతలు అస్మిత్ రెడ్డి, చింతమనేని ప్రభాకర్ తదితరులు కూడా ఇదే రకమైన వ్యాజ్యాలు దాఖలు చేశారు. వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనాల్సి ఉందని అభ్యర్థించడంతో ఈ నెల 6వ తేదీ వరకు వారందరికీ మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. పిన్నెల్లి పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ న్యాయపతి విజయ్ గురువారం మరోసారి విచారణ జరిపారు. హైకోర్టుకు వేసవి సెలవుల కారణంగా అత్యవసర కేసును విచారిస్తుండటంతో ఈ వ్యాజ్యాలు రాత్రి 9:30 గంటల సమయంలో విచారణకు వచ్చాయి. పిన్నెల్లి తరపు సీనియర్ న్యాయవాది టి నిరంజన్ రెడ్డి, న్యాయవాది ఎస్ రామలక్ష్మణ్ రెడ్డి వాదనలు వినిపించారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై ఫిర్యాదుదారు నంబూరి శేషగిరిరావు సుప్రీంకోర్టును ఆశ్రయించారని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కౌంటింగ్ కేంద్రానికి వెళ్లొద్దని సుప్రీంకోర్టు ఆదేశించిందని తెలిపారు. అంతేగాక ఈ నెల 6న విచారణకు రానున్న వ్యాజ్యాలను పరిష్కరించి